ఓం గం గణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ. నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలిసిపోయే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఆగస్ట్ నెల మాస ఫలితాలంతా కూడా శ్రావణ మాస ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసంలో ప్రధానంగా ఆగస్టు నెలలో అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారదిశ గ్రహాల యొక్క స్థితిగతి బట్టి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా ప్రభావం ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క ఆగస్ట్ నెలలో 27వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే గణపతి నవరాత్రులంతా కూడా విశేషంగా అందరికి కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కావున అందరికి కూడా విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎటువంటి పూజ ఆచరించాలి ఆ విశేషాలు కూడా ఈ యొక్క ఎపిసోడ్లో తెలపడం జరుగుతుంది. 16వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈ యొక్క శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి అంతా కూడా రావడం, శ్రీకృష్ణాష్టమి అంతా కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క 16వ తారీఖు రోజున ఆగస్టు 16వ తారీఖు రోజున విశేషంగా శ్రీకృష్ణాష్టమి అంతా కూడా విశేషంగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. కావున ఈ యొక్క విశేషమైన ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా ఏ రకంగా వాళ్ళకంతా కూడా తెలుస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఏ రకంగా ఉంది అంటే కనుక ఈ యొక్క మీనరాశి అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశులు అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం మరియు శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శుక్ర బృహస్పతి కలయిక అంతా కూడా మిథున రాశుల సంచారం చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క 17వ తారీఖు రోజున రవి బుధులు కలయికతోటి కర్కాటక రాశిలో సంచారం చేయడం, మరియు ఇక్కడ చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో, ఈ యొక్క రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడు అంతా కూడా ఈ యొక్క కన్యారాశిలో అంతా కూడా చంద్రమంగళ యోగంలో ప్రవేశం చేస్తున్నారు. మరియు చంద్రుడు అంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి. కావున ఈ యొక్క భాద్రపద మాసంలో ప్రధానంగా ఈ యొక్క ఆగస్ట్ నెలలోనే మనకు 27వ తారీఖు రోజున భాద్రపద మాసం అంతా కూడా సంభవిస్తుంది. భాద్రపద మాస శుద్ధ చవితి రోజున ఈ యొక్క హస్త నక్షత్ర యుక్తంగా ఈ యొక్క వినాయక చవితి అంతా కూడా చేసుకోవడం, విశేషమైన ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. అష్టైశ్వర్య యోగము, అఖండమైన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. సకల కార్య జయం కలుగుతుంది. కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా విశేషాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద ప్రభావం చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా అందరూ కూడా విశేషంగా అమ్మవారి ఆరాధన, గణపతి ఆరాధనగా విశేషంగా చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో విశేషంగా అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన, వరలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, మహాలక్ష్మి స్థిర నివాస యోగం కలుగుతుంది. కావున అందరికి కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ, అంగారకుడి మీద వీక్షణ పడుతూ ఉండడం, మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ప్రధానంగా ధనుసు రాశిని చూడడం అనేది జరుగుతుంది. ఈ యొక్క విశేషమైన ఫలితాలు విశేషమైన ఫలితాలంతా కూడా దృష్టి కలయిక అంతా కూడా ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడడం, మరియు ఇక్కడ పంచమ దృష్టి అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి. కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా నవగ్రహాలు ఇవ్వబోతున్నాయి. ఆగస్ట్ నెల ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కావున అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలుగా ఉంటుంది. మహాగణపతికి అంతా కూడా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా నివేదన చేయడం, ఎవరైతే ఉండ్రాళ్లతోటి గణపతి అంతా కూడా విశేషమైన పూజ చేస్తుంటారో అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. తద్వారా కార్యసిద్ధి కలుగుతుంది. ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా తొలిపోయి కార్య జయం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. కావున విశేషంగా ఓం గం మహాగణపతే నమ, ఓం గం మహాగణపతే నమ, ఓం గం మహాగణపతే నమ అనే నామంతో, ఓం గం గణపతే నమ నామంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. క్షిప్రప్రసాద గణపతి అనే అవతారం ఉంటుంది. గణపతికి అంతా కూడా మహాగణపతిలో ప్రధానంగా క్షిప్రప్రసాద గణపతి
ఆరాధన చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది. వరసిద్ధి వినాయక స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. కావున ఎటువంటి పత్రాలతోటి విశేషంగా పూజ చేసుకుంటే కనుక అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక మహాగణపతి గరికతో పూజ చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగంతో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది, కార్యసిద్ధి కలుగుతుంది, మోక్ష మార్గ సిద్ధి కలుగుతుంది. కావున సకల కార్యసిద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. కావున ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పుణ్యయోగాన్ని కోసం ఈ యొక్క దానాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ యోగాలంతా కూడా సిద్ధించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క ఎపిసోడ్లో అంతా కూడా చూసుకుందాం. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క ఎపిసోడ్ అంతా కూడా చూసి మీరంతా కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికి కూడా షేర్ చేయండి. మీ యొక్క జ్యోతి సంబంధమైన విషయాలు ఏమైనా సందేహాలు ఉంటే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సంప్రదిస్తే కనుక మీ జాతకులంతా కూడా విశ్లేషణ చేసి యజ్ఞాధికృతులతోటి శాంతి కార్యక్రమాలంతా కూడా ఆచరించి మీకు పరిష్కారం చూపడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక సకల శుభాలు గలించడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులంతా కూడా ఏళ్ళనాడి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శనీశ్వర వ్యతిరేకంగా తైలాభిషేకము నల్లనవలు దానం చేసుకోవాలి. బ్రాహ్మణోత్మకంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మి ప్రీతికరంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క దీర్ఘ సుమంగళి యోగం కోసం విశేషంగా మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క సువాసిని అర్చన విధానం ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల సకల శుభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మి సహస్రనామార్చన శ్రీ సూక్త విధానంగా అంతా కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ మాసంలో విశేషంగా కనకదార స్తోత్రాన్ని, మహాలక్ష్మి సహస్రనామాన్ని, మహాలక్ష్మి కవచాన్ని వింటూ ఉండండి. సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం వల్ల సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బుధ ఉద్యోగం అంతా కూడా మీకు శ్రేయదాయకంగా ఉంటుంది. కావున ఈ యొక్క బుద్ధుడికి ప్రీతికరంగా విష్ణు సహస్రనామ పట్నం వినడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు రాజయోగం కలగాలి అంటే నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు ప్రీతికరంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా మీరంతా కూడా తులసిమాలను సమర్పించడం కానీ, నూతన వస్త్రాన్ని సమర్పించడం కానీ, అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణ ఆలయంకి వెళ్ళి ప్రధానంగా మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. అవకాశం ఉంటే కనుక మీ గోత్రనామాలతోటి అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. తద్వారా మీరంతా కూడా గోమాత సేవ చేస్తే గనక శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో ఎవరైతే పచ్చిక తెలకపిండి గ్రాసం అంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటారో సకల దేవత అనుగ్రహం వల్ల రాజ్యయుగం సిద్ధిస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు. సకల నవగ్రహ దోష నివారణ కలుగుతుంది. ప్రతినిత్యం కూడా అష్టాక్షరి మంత్రాన్ని కానీ ద్వాదశాక్షరి మంత్రాన్ని కానీ జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా ఈ మాసంలో భగవంతుడి ఆరాధన, జగన్మాత ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గణపతి నవరాత్రుల్లో విశేషంగా మీరంతా కూడా ఉండ్రాలతోటి మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మోదకాలతోటి గణపతి మూఢమంత్రరహితంగా గణపతి అదర్శించిన విధానంగా అంతా కూడా యజ్ఞాతి క్రతువులు చేసుకుంటూ ఉంటారు. అయిగోకి మహాగణపతి ఆరాధన చేసుకోవడం కానీ, చెరుకు రసంతో ఆవు పళ్ళతో విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు, ఈ యొక్క నారికేల జలంతో మహాగణపతి ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. వ్యాపారంలో లాభాలు గణిస్తూ ఉంటారు. వ్యవసాయదారులు కూడా మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. బీదవాళ్ళకు అన్నదానం చేయండి. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః
నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది. విఘ్నాధిపతి అయిన మహాగణపతికి ఆరాధన చేసుకోవడం వల్ల, మహాగణపతి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య యోగం తీస్తుంది, రాజయోగం కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో, ఆగస్టు నెల మాసంలో అంతా కూడా మీరంతా కూడా విశేషంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మంగళవారం రోజునంతా కూడా విశేషంగా ఈ యొక్క మంగళగౌరి దేవి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మీరంతా కూడా సహస్రనామార్చన పసుపు కొమ్ములతో చేసుకోవడం కానీ, తామర పూలతో చేసుకోవడం కానీ, మల్లెపూలతో చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఎవరైతే విశేషంగా మల్లెపూలతోటి మహాలక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటారో అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కుంకుమార్చన చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సువాసిని అర్చన విధానం అనే విధానం చేస్తూ ఉంటారు. ముత్తైదులకంతా కూడా ఇంటికి పిలిచి వాయనం ఇస్తూ ఉంటారు. శనగలు వాయనం ఇచ్చుకోవడం కానీ, వస్త్ర సహితంగా వాయనం ఇవ్వడం కానీ చేయడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. మహాలక్ష్మి స్వరూపంగా ఆ యొక్క ముత్తైదునంతా కూడా భావించి మీరంతా కూడా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండ సౌభాగ్యం వల్ల మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కావున విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ఈ పరిష్కారం చేసుకుంటూ ఉండండి. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ మాసంలో విశేషంగా శ్రావణ మాసం మరియు భాద్రపద మాసం ఆగస్టు నెలలోనే వస్తుంది. కావున విశేషంగా ఈ పరిష్కారం చేసుకుంటే అఖండ పుణ్యయోగంతో సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గోమాత సేవ, గోమాత పూజని ఆచరించాలి. అవకాశం ఉన్న వాళ్ళు గోమాత కళ్యాణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ఈ మాసంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి అంతా కూడా వస్తుంది. కృష్ణాష్టమి అంతా కూడా వస్తుంది. కావున విశేషంగా మీరంతా కూడా శ్రీకృష్ణాష్టమి రోజున మీరంతా శ్రీకృష్ణుడి ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం కానీ, తులసితోటి సహస్రనామార్చన చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. విష్ణు సహస్రనామ పఠనం కానీ, శ్రీకృష్ణ సహస్రనామ పఠనం కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. ప్రతినిత్యం కూడా ద్వాదశాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి. అష్టాక్షరి మంత్రాన్ని జపాన్ని ఆచరించాలి. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. తద్వారా మీకంతా కూడా మోక్ష జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అఖండ పుణ్యయోగం వల్ల సకల కర్మశేష నివారణ కలుగుతుంది. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. కావున విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి. మహాగణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో భాద్రపద మాసంలో చవితి రోజున సంభవిస్తుంది. కావున ఆగస్టు నెలలో విశేషంగా ఈ యొక్క విశేషమైన పుణ్య ఫలితాలు వస్తున్నాయి. కావున మీరంతా కూడా నవరాత్రులు విశేషంగా భక్తి శ్రద్ధగా ఆచరించండి. అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మోదకాలు, ఉండ్రాళ్ళు అంతా కూడా పరవన్నం కానీ, దద్దోజనం కానీ, పులిహోర కానీ, ఈ యొక్క వివిధ రకాల మధురమైన పదార్థాలు, స్వీట్స్ కానీ గణపతికి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల, భక్తులకు అంతా ఇప్పుడు మీ చేతితో పంచడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. గరికతోటి విశేషమైన అర్చన విధానం ఉంటుంది. ఈ యొక్క గణపతికి అంతా కూడా మహాగణపతి ప్రీతికరంగా గరిగినంతా కూడా సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. చెరుకు రసంతో అభిషేకం చేయించుకోవడం వల్ల, నారికేల జలంతో, మామిడి పళ్ళతోటి, వివిధ ఫలాలతోటి అభిషేకం చేయించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. సకల విఘ్నాల నుంచి నివారణ కలుగుతుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. రాజ్యకం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా అవుతుంది. మంచిగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మహాగణపతి ప్రీతికరంగా గణపతి మూలమంత్ర సహితంగా యజ్ఞాతికరతులు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయికతోటి మేమంతా కూడా పరిష్కారం చెప్తున్నాం. కావున జన్మజాతకం అంతా కూడా జ్యోతిష్య పండితులతోటి చూపించుకొని విశ్లేషణ చేసుకున్న తర్వాత నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగంతో ఆనందమైన జీవితం ఇచ్చడానికి, అష్టైశ్వర్య యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అందరు కూడా సంప్రదిస్తారని చెప్పి భావిస్తున్నాం. ప్రధానంగా మేము చేసే విశేషమైన హోమాల్లో అంతా కూడా మీ వంతు సహాయంగా చేయండి. అఖండ పుణ్యయోగం లభిస్తుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.